శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో ఒక్క శుక్రవారం రోజైనా సరే ఈ పని చేసి చూడండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఆర్థిక సమస్య. ఎంత కష్టపడుతున్నా, ఎంత సంపాదిస్తున్నప్పటికీ సంపాదించిన ధనం మిగలడం లేదు. కొందరికైతే అసలు సంపాదించుకునే మార్గం కూడా కనిపించట్లేదు. మరి ఈ ఆర్థిక సమస్యలన్నిటికీ కారణం ఏమిటి? వారి జాతకం ప్రకారంగా, మరి రాశి ప్రకారంగా ఏమైనా ఇబ్బందులున్నాయా? ఒకవేళ అలాంటి ఇబ్బందులుంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే 10వ స్థానం అనగా దశమ స్థానం మనకు సరిగ్గా ఉండాలి. 2 రకాలుగా ఉంటాయి. జాతకం వృత్య గోచారం రీత్యా వారి ఆర్థిక పరిస్థితులు వాటిపై ఆధారపడి ఉంటాయి. పుట్టినరోజు చక్రం నుండి తీసుకుంటున్నట్లయితే దాని జాతక రీత్యా అంటారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాన్ని గోచారం వృద్ధ అంటారు. వారి రాశి నుండి 12 స్థానాల్లో ఏ స్థానాల్లో ఏ గ్రహం ఎలా ఉంటుందో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జాతకపరంగా 10వ స్థానాన్ని ముఖ్యంగా చూసుకోవాలి. అయితే అలాంటి వారిని ఆ లక్ష్మీపుత్రులు అంటారు. వీరికి లక్ష్మీదేవి కలిసి రాదు అని అంటూ ఉంటారు. ఆర్థిక పరిస్థితితో ఇబ్బంది పడుతున్న వారు శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి 5 ప్రసాదాలు పెట్టి పూజ చేస్తూ 108 సార్లు లక్ష్మీదేవి అష్టోత్తరం పఠించాలి. శ్రీమాత్రే నమః, శ్రీ లక్ష్మీనయ నమః ఈ మంత్రాన్ని జపించేటప్పుడు 5 యాలకులు పిడికెల్లో తీసుకోవాలి. ఇలా 5 యాలకులు పిడికిట తీసుకొని మహాలక్ష్మి అష్టకాన్ని 108 సార్లు పారాయణం చేయాలి. ప్రతి శుక్రవారం అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి పూజ చేస్తే మంచిది. ఇలా అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి ప్రతి శుక్రవారం తూర్పు వైపున ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఒక తెల్లని పేపర్ మీద మహాలక్ష్మి అష్టకాన్ని రాసి అందులో 5 యాలకుల్ని ఉంచాలి. ఈ పేపర్ని వ్యాపార స్థలంలో కానీ గల్లాపెట్టెలో కానీ ఉంచాలి. ప్రతి శుక్రవారం కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. చేస్తే చాలా మంచిది. కుదరని వారు కనీసం ఈ శ్రావణ మాసంలో ఒక్క శుక్రవారమైనా చేయండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఈ యాలుకల్ని మార్చేటప్పుడు వీటిని మారేడు చెట్టు మొదట్లో కానీ ఈ యాలుకల్ని వేయాల్సి ఉంటుంది. మళ్ళీ శుక్రవారం యథావిధిగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. దీని ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారి ఇంట ఆర్థిక సమస్యలు ఉండవు. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది.